ఈ వీడియోలో రాజమౌళి గారి మిత్ గెలుస్తుందా, ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ గెలుస్తుందా? అలాగే దేవరా మీద నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నానని కింద కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. హలో పీపుల్, వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్గా మన ఛానల్లో దేవరాకు సంబంధించిన వీడియోస్ ఎక్కువ చేయడం జరుగుతుంది. సో చాలామంది కామెంట్ సెక్షన్లో ఏంటంటే ఇది ఓన్లీ ఎన్టీఆర్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాడు, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెడుతున్నారు. సో నేను ఒక క్లారిటీ ఇస్తాను. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. సో వాటిలో సలార్ పెట్టే టైంలో అసలు మాకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, వాటి గురించి అవగాహన లేక మేము దాన్ని స్కిప్ చేస్తాం. ఏదో జస్ట్ పబ్లిక్ టాక్స్ ఒక రివ్యూ పెట్టేసి ఆపేసాం, అది అయిపోయింది. దాని తర్వాత వచ్చిన సినిమా గుంటూరు కారం. ఆ టైంలో మేము చాలా ప్లాన్ చేసాం, ఎందుకంటే మాకు ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలని చెప్పేసి అనుకున్నాం. కానీ మా పర్సనల్ వర్క్ ఎలా అంటే అదొక మేము చేయకోకుండా ఉండలేం, అంత పర్సనల్ వర్క్ పడిపోయింది. దాంతోపాటు ఆ మూవీకి నేను 1 డే లేట్గా వెళ్ళి రివ్యూ అప్లోడ్ చేశాను. దాని తర్వాత రిలీజ్ అయిన సినిమా కల్కి. సో కల్కికి మేము ఫస్ట్ నుంచి కూడా ప్రీ ప్లానెడ్గా ఉన్నాం, మాకు అంతా సెట్ అయింది అనుకున్నాం. దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ బుజ్జి వీడియో చేసాం, యానిమేటెడ్ సిరీస్ రివ్యూ ఇచ్చాం, ప్రైమ్ వీడియోలో సాంగ్ రివ్యూ ఇచ్చాం. ట్రైలర్ థియేట్రికల్ రెస్పాన్స్ కోసం వెళ్తే అక్కడ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పడలేదు, అయినా సరే దానికి సంబంధించిన వీడియో రికార్డ్ చేసాం. ట్రైలర్ రివ్యూ ఇచ్చాం. పర్టికులర్గా నా పర్సనల్ వర్క్ ఒకేసారి అనుకోకుండా టక్కుమని వచ్చేసింది. సో నేను ఏం చేయాలో తెలియక సినిమా కూడా 3 days లేట్గా చూసి 1000 crores అని ఒక వీడియో చేసాను. అప్పుడు 1000 crores వెళ్ళలేదు కూడా. సో నేను ముందుగానే అజంప్షన్ చేసి 1000 crores ఖచ్చితంగా వెళ్ళొద్దని ఒక వీడియో చేశాను. ఇప్పుడు రీసెంట్గా దాని తర్వాత వస్తున్న మూవీ దేవరా. సో దేవరాకి మాకు అన్ని ప్లాట్ఫామ్స్ బాగా కుదిరినాయి, మేము అన్ని అనుకున్న వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాము. సో దీంట్లో ఏంటంటే ప్రీవియస్గా చూడడం వాళ్ళు వచ్చి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఈ సినిమానే కాదు, నెక్స్ట్ వచ్చే పుష్ప, ఓజీ, గేమ్ చేంజర్, ఈ 3 సినిమాలకు కూడా మేము ఒక మంచిగా వీడియోస్ పెడదామని చెప్పేసి చేస్తాం కూడా ఆ వీడియోస్. సో ఇది ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్కి సంబంధించిందని మీరు అనుకోవద్దు, ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి అవసరమైతే. అండ్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు రెడీగా ఉండి, ఈ 2 weeks మొత్తం దేవరాకు సంబంధించిన వీడియోస్ చాలా రాబోతున్నాయి, చాలా ఫ్రెష్ కంటెంట్ వస్తుంది. సో ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్ అనేది అందరు హీరోస్ మూవీస్ హిట్ అవ్వాలి, బాగుండాలి, TFI బాగుండాలి అని కోరుకునే వన్ ఆఫ్ ది పర్సన్ నేను. సో మీరు అలా జడ్జ్ చేయకుండా ప్రీవియస్ వీడియోస్ చూసుకోండి అవసరమైతే. సో ఇది ఈ టాపిక్ నేను ఎక్కువ లాగాలని లేదు, మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోదాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్లో మోర్ ఇన్ఫర్మేషన్ మూవీస్ సంబంధించి వస్తూ ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి రాజమౌళి గారి మిత్ అనేది ఒక చాలా పెద్ద మిత్, అదొక కర్సు. సో ఎలా అంటే ఇప్పుడు మీకు రాజమౌళి గారి సినిమా అంటే మనకి ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మ్యాచ్ చేయగలరు, దానికి ఆల్మోస్ట్ దానికి 1% మ్యాచ్ చేయగలరు రాజమౌళి గారు. సో ఆయన సినిమా తర్వాత ఎంత బ్లాక్ బస్టర్ అవుద్దో, అసలు రికగ్నైజేషన్ అనేది అంత గ్రాండ్గా వస్తుంది, అంత ఓవర్వెల్మింగ్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చే నెక్స్ట్ సినిమాలు అనేది ఏమవుద్దంటే హీరో రాజమౌళి గారు అనేవాళ్ళు ఈ రేంజ్లో పెడతారు హీరోని. దాన్ని రీచ్ అవ్వాలంటే హీరోస్కి మామూలు విషయం కాదు, దాని తర్వాత తీసే డైరెక్టర్స్ ఫాల్టో ఏంటో అర్థం కాదు. కానీ ఆయన సినిమా తర్వాత తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. లైక్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సుబ్బు, సింహాద్రి తర్వాత ఆంధ్రవాల, ఛత్రపతి తర్వాత పౌర్ణమి, విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్, మగధీర తర్వాత ఆరెంజ్, యమదొంగ తర్వాత కంత్రి, బాహుబలి తర్వాత సాహో. సో ఇవనేవి పెద్ద డిజాస్టర్స్ అయిపోయినాయి. ఫ్లాప్ కాదు, హీరోకి ఫ్లాప్ పడడం వేరు, డిజాస్టర్ పడడం వేరు, ఇవన్నీ డిజాస్టర్స్. సో ఇక హీరో కోలుకోలేడు అంత తేలిగ్గా, ఒక 2-3 సినిమాల తర్వాత కోలుకోవాలి, ఆ రేంజ్లో అయిపోయిన స్టేజ్. సో రాజమౌళి గారి ప్రీవియస్ ఫిల్మ్ RRR, అది మనకు తెలుసు ఎంత రికగ్నైజేషన్ వస్తుందో తెలుసు, ఆస్కార్ లెవెల్లో అవార్డు వచ్చిన మూవీ అది. సో మనకి RRRలో 2 కోస్టార్స్ ఉంటారు, ఎవరు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. సో రామ్ చరణ్ గారికి ఆచార్య ఎలాగో మళ్ళీ డిజాస్టర్ పడింది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి నెక్స్ట్ వచ్చే సినిమా దేవరా Part 1. సో రాజమౌళి గారి మిత్ కన్ఫర్మ్ అవుద్దంటారా? చాలా స్ట్రాంగెస్ట్ మిత్, ఇక అది 100% సక్సెస్ రేషియో ఉంది దానికి. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ విషయానికి వద్దాం. ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా లో ఫేజ్లో ఉన్నారు ఆయన, లైక్ ఓసరవెల్లి, దమ్ము, రామే వస్తవే, రభస లాంటి బ్యాడ్ ఫేజ్లో ఉన్నారు ఆయన. అలాంటి ఆయన టెంపర్ అనే ఒక సినిమా ఆడియో లాంచ్లో ఎంత నమ్మకం పెట్టుకుంటే సినిమా మీద, ఆయన ఎంత చేంజ్ అయితే, ఈ టెంపర్ అనే సినిమా నందమూరి అయిన ప్రతి అభిమాని కాలర్ ఎగరేసుకునేలా చేస్తుంది. ఇక్కడ నుంచి మేము చేసే ప్రతి సినిమా కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, కాలర్ దించుకోకుండా చూసుకుంటాం అని చెప్పేసి మనకి టెంపర్ ఆడియో ఫంక్షన్లో ఒక మాట ఇచ్చారు.
సో ఆ కాలర్ ఎగరేసి ఒక మాట ఇచ్చారు చూడండి, అది ఎంత పవర్ఫుల్ అంటే టెంపర్ అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్లో మైల్ స్టోన్ మూవీ, దాంతోపాటు ఒక కంబ్యాక్ మూవీ, స్ట్రాంగ్ కంబ్యాక్ మూవీ అది. సో ఆ రేంజ్ మూవీ తర్వాత ఇక ఆయన ఫ్యాన్స్కి ఏ రేంజ్ అంటే దాని తర్వాత వచ్చిన నాన్నక ప్రేమతో బ్లాక్ బస్టర్, జనతా గ్యారేజ్ అదొక బ్లాక్ బస్టర్, జైలవకుశ, అరవింద సమేత, ఇవన్నీ ఒక ఎత్తు అయితే RRR ఒక ఎత్తు. సో ఇవన్నీ ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్కి సరిపోయింది, ఆయన సెంటిమెంట్ పవర్ఫుల్. సో ఇప్పుడు దేవర విషయానికి వద్దాం. ఇక్కడ దేవర ఆఫ్టర్ RRR తర్వాత వస్తున్న మూవీ. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే RRRలో ఇద్దరు యాక్ట్ చేశారు కదా, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. రామ్ చరణ్ గారి మూవీ డైరెక్టర్ ఆచార్యకి కొరటాల శివ గారు, దేవర పార్ట్ 1 కూడా కొరటాల శివ గారే. సో అక్కడ ఫ్లాప్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఫ్లాప్ ఇస్తారని చాలామంది నమ్ముతున్నారు. ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు అరే ఆచార్య లాంటి సినిమా తర్వాత వస్తుంది, ఖచ్చితంగా మళ్ళీ అవ్వద్దేమో అని అనుకున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న టిల్లు స్క్వేర్ ఈవెంట్లో ఎన్టీఆర్ అన్న కాలర్ ఎగరేసుకుని చెప్పాడు ఒక మాట, ఈ దేవర అనే సినిమా లేట్గా రిలీజ్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కాలర్ ఎగరేసుకునేలాగానే ఉంటుంది, అలానే తీస్తున్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు. దాంతో ఈ కాలర్ సెంటిమెంట్ అనేది 1 by 1 కాదు, ఇక్కడ ఉన్నది ఈ రేంజ్లోకి వచ్చింది. ఆ రేంజ్లో ఆ కాలర్ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంకో సెంటిమెంట్ ఉంది. రీసెంట్గా ఎన్టీఆర్ గారితో వర్క్ చేసిన డైరెక్టర్స్ ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ డిజాస్టర్స్. లైక్ జైలవకుశ డైరెక్టర్ బాబీ గారిది సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్, అరవింద సమేత త్రివిక్రమ్ గారికి అజ్ఞాతవాసి డిజాస్టర్, నాన్నక ప్రేమతో సుకుమార్ గారు 1 డిజాస్టర్, టెంపర్ పూరి జగన్నాథ్ గారికి ప్రీవియస్ ఫిల్మ్ హార్ట్ అటాక్, చాలా లో ఫేజ్లో ఉన్నారు ఆయనకి హిట్. సో ఇలా చూసుకుంటా వస్తే ప్రజెంట్ కొరటాల శివ గారికి ఆచార్య బిగ్ డిజాస్టర్, ఆయనకు మంచి ఫిల్మోగ్రఫీ ఉంది, 4 బ్లాక్ బస్టర్లు కొట్టారు. దట్టు వీళ్ళ కాంబినేషన్ సెకండ్ టైము. సో ఇక హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే రాజమౌళి గారి మిత్ లాంటి ఒక 100% సక్సెస్ రేషియో ఉన్న మిత్ కానీ కర్స్ కానీ అన్నీ ఉన్నాయి దీనికి. దాన్ని బ్రేక్ చేయాలి అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి తెలుసా, ఈ రాజమౌళి గారి మిత్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ గారితోనే, స్టూడెంట్ నెంబర్ 1 సుబ్బు సినిమాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆ మిత్ని మేమే స్టార్ట్ చేసాం, మేమే ఎండ్ చేయబోతున్నాం దేవరతో అని ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఫ్యాన్స్ అయితే. అండ్ మూవీకి సంబంధించిన కంటెంట్ కూడా చూసుకుంటే ఆ నెగిటివ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారులేండి, అది పక్కన పెట్టేయండి. కానీ నా పర్సనల్గా నాకు ఫస్ట్ ఫియర్ సాంగ్, గ్లిమ్స్, ఫ్యూరీ ఆఫ్ ఎన్టీఆర్ అనౌన్స్మెంట్, చుట్టమల్లె, దావుదీ సాంగ్ కూడా నాకు నచ్చింది. మీరు ఆడియో ప్లాట్ఫామ్స్లో ఏమనండి చాలా బాగుంటుంది. అండ్ మొన్న వచ్చిన ట్రైలర్లో యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నాకు అన్ని కంటెంట్ 100/100 అండ్ బైరా గ్లిమ్స్ ఇవన్నీ కూడా నాకు 100% సక్సెస్ రేసెస్ చూపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు, రాజమౌళి గారి మిత్ గెలుస్తుందా, ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్ గెలుస్తుందా? సో నాకైతే మ్యాక్సిమం బ్రేక్ చేసేలాగానే కనిపిస్తుంది. కానీ మేము చెప్పలేం, మేబీ బ్రేక్ అవ్వచ్చు, లేదంటే రాజమౌళి గారిది పవర్ ఎక్కువ కదా, మేబీ అదైనా అవ్వచ్చు. సో మన చేతుల్లో ఏమీ లేదు. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది రాజమౌళి గారి మిత్ సెంటిమెంట్, అలాగే ఎన్టీఆర్ గారి కాలర్ సెంటిమెంట్. సో ఈ వీడియో కాకుండా ఒక పర్టికులర్గా ఒక వీడియో చేస్తున్నాను ఏంటంటే దేవర మీద కొంతమంది ఒక మాఫియా దిగింది. సో ఆ మాఫియా ఎంత నెగిటివిటీకి తీసుకెళ్తుంది అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాంతోపాటు వై దేవర ఈజ్ సో స్పెషల్ అని ఒక వీడియో కూడా చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి. సో ఇది ఈ వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.